ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఓం మాతా పితృ గురుభ్యో నమః. సార్, వాస్తుకి సంబంధించి చాలా చక్కగా మంచి మంచి పరిహారాలు ఉన్నాయి, చాలా accurate గా పనిచేసేవి, లేకపోతే ఎక్కువ అంటే 99% కూడా పనిచేసేటటువంటి పరిహారాలు ఉన్నాయని చెప్పారు. లాస్ట్ వీడియోలో మనం ఆర్థిక సమస్యల్ని అధిగమించడం కోసం ఏం చేయొచ్చు, ఎటువంటి పరిహారాన్ని చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే వాస్తుకి సంబంధించి ఇంకా బోల్డ్ అన్ని సమస్యలు ఉంటాయి. అంటే పెళ్ళి అవ్వట్లేదు, ఇంట్లో అమ్మాయి ఉందండి, ఆల్మోస్ట్ 30 years దాటిపోతున్నాయని కంప్లైంట్ చేసేవాళ్ళు ఉంటారు, అబ్బాయిలకు కూడా. సో వాళ్ళేమో మేము పెళ్ళిళ్ళు చేసుకోమని కొంతమంది, పెళ్ళి ట్రై చేస్తున్నా అవ్వట్లేదని కొంతమంది, ఇట్లా 2 రకాలుగా కూడా ఉంటాయి. మరి ఈ సమస్యను అధిగమించడం కోసం జాతకాలని పక్కన పెట్టి అసలు వాస్తులో ఏ మూలని ఖచ్చితంగా మనం ఏం చేయొచ్చు, ఏ మూలని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇవేమైనా ఉంటాయా ఒకసారి చెప్తారు? ఇక్కడ సహజంగా కుటుంబపరమైన పరిస్థితుల్లో సంతాన ఉద్యోగానికి సంబంధించి కానీ, స్థిరత్వానికి సంబంధించి, స్థిరత్వం అంటే పెళ్ళి, సెటిల్మెంట్ అంటే మంచి ఉద్యోగం రావటం, దాని తర్వాత మంచి వ్యక్తితోటి వివాహం కావటం, దీనికి వాస్తుకి ఇటువంటి లింక్ ఉండే సందర్భాలు చాలా ఉంటాయి. అంటే జాతకంలో కొన్ని జాతకాలు చూస్తూ ఉన్నప్పుడు చాలా పాజిటివ్ పీరియడ్స్ జరుగుతూ ఉన్నాయి, కానీ పెళ్ళవదు, కానీ ఆ ఫలితం అయితే కనిపించట్లేదు అందరూ చెప్తున్నారండి, కానీ పెళ్ళవట్లేదండి అని అంటుంటారు. అటువంటి సందర్భాల్లో క్వశ్చన్ మార్క్ వచ్చిన సందర్భాల్లో కొంతమందికి ఇంకా చిట్ట చివరి పరిష్కారంగా వాళ్ళు అడగకపోయినా ఒకసారి మీ ఇల్లు చూస్తానండి అని వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఇట్లా సెటిల్మెంట్, సంతానానికి సంబంధించిన సెటిల్మెంట్ లోపాలు, అంటే ముఖ్యంగా వివాహ భావానికి సంబంధించి చూసుకున్నప్పుడు 2 రకాల తప్పులు జరిగిన పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకటి, అది బహుశా పురాతనమైన ఇల్లు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఇల్లు అయినప్పుడు ఆ ఇంట్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉండటం, వీటి కారణం చేత మార్పులు చేర్పులు ఈ ఆధునిక ప్రస్తుతం చాలామంది పుస్తక పరిజ్ఞానంతో చెప్పే వాస్తు పండితుల సలహాలను పాటించి మార్పులు చేర్పులు చేస్తూ ఉండటం కారణం చేత, అంటే పురాతన చాలా కాలం క్రితం, మేబీ ఒక 60-70 సంవత్సరాల క్రితమో లేదా ఇంకొంచెం ఎక్కువ కాలం క్రితమో ఆ ఇంటిని నిర్మించాలో, అందులో వాళ్ళ తండ్రులు, తాతలు, తరతరాలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చక్కగానే పెళ్లి అవన్నీ జరిగాయి. కానీ వీరి హయాం వచ్చిన తర్వాత ఇదేదో వాస్తు ప్రకారం బాగలేదు అన్న ఉద్దేశంతో, అంటే ఇప్పుడు ప్రస్తుతం పురాతనమైన అప్పుడెప్పుడో ఆచరించిన పద్ధతులు కాకుండా ఇప్పుడు ఆధునికంగా వచ్చిన పద్ధతులు, వీటిని ఆశ్రయిస్తూ మార్పులు చేర్పులు చేయటం వలన సమస్యలు ఉత్పన్నం కావటం అనేది చూశాను. ముఖ్యంగా ఏమిటంటే ప్రతి దానికి ఒక వాస్తు అనేది వెలుతురికి సంబంధించిన, గాలి వెలుతురుకు సంబంధించిన సౌలభ్యతలు పుష్కలంగా ఉండేది. ఇబ్బందికర సన్నివేశాలు ఉన్నప్పుడు ముఖ్యంగా కొలతలు చాలా ఇంపార్టెంట్. వరండాకి లేదా మధ్యలో ఉండే లివింగ్ రూమ్కి, హాల్కి ఒక నిర్దిష్టమైన కొలతలు ఉండాలి. అలా కాకుండా వరండా కంటే లేదా బయట, అది బహుశా తూర్పు ఫేసింగ్ ఇల్లు అనుకుందాం, తూర్పు వైపున ఉండే నిడివి, అది బయట ఖాళీగా కప్పు లేకుండా ఉండే ప్రాంతం, దాని తర్వాత వరండా అంటే ఒక మామూలు కప్పు ఉండే ప్రాంతము, దాని తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత వచ్చే హాలు, ఇవన్నీ ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన కొలతల్లో ఉండాలి. ఈ కొలతలు తప్పినప్పుడు దాన్ని, ఆ కొలతలు భాగించడానికి, కొలతల్ని సక్రమం చేయటానికి గోడలు పగలగొట్టి గోడల్ని అటు ఇటు అమర్చవలసిన అవసరం ఉండదు. ఏమిటంటే మనకు రూఫ్కి సంబంధించి సహజంగా ఏదైనా ఒక ఇల్లు అని అనుకోవటం అంటే రూఫ్ ఉంటేనే ఇల్లు. డివిజన్ ఫార్ములా అంటారు. ఇక్కడ ఏమిటంటే ఒక హాల్ చాలా పెద్ద లెంత్లో ఉందనుకోండి, అది అవసరానికి మించి ఉన్నదే అనుకోండి, అటువంటి సందర్భాల్లో సంతాన మూలక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సంతాన అభివృద్ధికి సంబంధించి వారి ఇబ్బందులు, అంటే మీరు అడిగినట్లుగా వివాహానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి సన్నివేశాల్లో దాన్ని కరెక్ట్ కొలత ప్రకారం, ఏ కొలతలో ఉండాలో ఆ కొలత ప్రకారం అంతవరకు చూసుకొని పైన ఒక బద్ద వేయటం, రూఫ్కి ఒక బద్ద, ఒక 1 feet
వెడల్పు ఉండే ఒక మంచి చెక్కని తీసుకొని ఆ ఒరిజినల్ రూఫ్ కంటే కొన్ని అంగుళాల కింద, అంటే పైన దుమ్ము దులుపుకోవటానికి అనుకూలంగా ఓ బద్ద వేయటం లాంటి పరిస్థితి వలన ఇమీడియట్గా మార్పులు రావటం సంతానానికి సంబంధించి అటువంటివి చూశాను. రెండవది, బహుశా నెగటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఉండటానికి ఉపయోగపడేది పిశాచి స్థానం. పిశాచి స్థానం అంటే నెగటివ్ ఎనర్జీ చుట్టూతా తిరిగి లోపలికి రాకుండా ఉండటానికి ఆ గృహం చుట్టూ తిరిగే అవకాశం. కామన్ గోడలు ఉన్న పరిస్థితుల్లో, కామన్ గోడలు ఉన్న అపార్ట్మెంట్లో కానీ లేదా రో హౌసెస్లో కానీ ఆ సౌలభ్యత ఉండదు. ఒకే గోడతోటి ఒకవైపు ఒక ఇల్లు, మరొక వైపు ఒక ఇల్లు ఉంటాయి. అటువంటి సందర్భాలలో వారికి ఆ లోపలకు వచ్చిన నెగిటివ్ ఎనర్జీ ఒక చోట ఉండి ఒక చోట కేంద్రీకృతమై ఉండటమో, లేకపోతే అది మరొక ఆ ప్రాంతానికి వచ్చేది ఒక పర్టికులర్ ప్రాంతానికి వచ్చి అది బయటికి వెళ్ళిపోవటం లాంటి సౌలభ్యత కలిగించాలి. అటువంటి సన్నివేశాల్లో చుట్టూ ఇల్లు అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. అంటే గుమ్మానికి ఎదురుగా ఒక రౌండ్ షేప్డ్గా ఉండే హట్ లాగా ఉండేది ఒకటి ఏర్పాటు చేస్తారు. అదే రూఫ్ కంటే తక్కువగా ఉండటం. ఇటువంటి సందర్భాల్లో కూడా చూశాను. కానీ ప్రస్తుత కాలంలో ఇటువంటి రెమెడీలు పాటించేది పూర్వకాలంలో పాటించేవారు వాస్తు సిద్ధాంతులు. మయవాస్తు సిద్ధాంతం ప్రకారం, మనసారిక వాస్తు సిద్ధాంతం ప్రకారం ఇటువంటి రెమెడీలు పాటిస్తూ ఉండేవారు. ప్రస్తుత కాలంలో పాటిస్తున్న వాళ్ళు తక్కువ. అంటే ఇందాక మీరు చెప్పింది పూర్వకాలపు ఇల్లులు అన్నారు కదా, ఇప్పుడు కాదండి మేమే కట్టుకున్నాం, మాకేమి మా అన్సెస్టర్స్ నుంచి ప్రాపర్టీస్ ఏం రాలేదు, మేమే కట్టుకున్నాం, మా పిల్లలకే ఈ సమస్య ఉంది, కొత్త ఇల్లే మాది అనుకునే వాళ్ళకి ఇలా. అందుకనే చెప్పినది, మొట్టమొదట ఇటువంటి సమస్యలు రావడానికి పూర్వకాలంలో ఇటువంటి పరిహారాలతో కట్టిన ఇంటిని మార్చి వాళ్ళు సొంతంగా కట్టుకోవటం, మరొక రకంగా కట్టుకోవటం కావచ్చు. ప్రధానంగా ఏ ఇంటికైనా యాక్సిల్ లాంటిది ఈశాన్యం నైరుతి. ఈశాన్యం నైరుతి యాక్సిల్ చాలా పర్ఫెక్ట్గా గన ఉన్నట్లయితే, ఆ విధంగా ఉన్నట్లయితే కుటుంబపరమైన అన్ని కుటుంబాల్లో వచ్చే సమస్యలు ఉంటాయి, కానీ అది సమయానికి అన్నీ సమకూరుతూ సాల్వ్ అవుతూ ఉంటాయి. ఇందులో నైరుతి మూలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఇబ్బందికర సన్నివేశం, అంటే ఈశాన్యం నైరుతికి సంబంధించి ఈక్వల్ యాక్సిల్ లేదనుకోండి, విపరీతంగా ఈశాన్యం పెరిగిపోవటము, విపరీతంగా నైరుతి పెరగటము, అటువంటి పరిస్థితులు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో సంతానానికి సంబంధించిన సమస్యలు ఆర్థిక పరమైన కారణాలతోటి వచ్చే అవకాశం ఉంటుంది. ఈశాన్యం బాగా పెరిగిన సందర్భం సంతోషపడిపోతారు సార్, ఈశాన్యం పెరిగింది చాలా సూపర్ హౌస్ అని అనుకుంటారు సార్. టోటల్ లెంత్ కంటే 1/3 కంటే ఎక్కువ పెరగటం ఏది పర్మిషబుల్ కాదు, ముఖ్యంగా ఈశాన్యానికి సంబంధించి. 1/9 కంటే పర్మిషబుల్ కాదు నైరుతికి సంబంధించి. ఈశాన్యం పెరగటం వలన వచ్చే సమస్యలు ఏమిటంటే, సంతానానికి అనారోగ్య కారణాల చేత వారి స్థిరత్వం లేకపోవటం, ఏదో ఎప్పుడు తరచూ జలుబు దగ్గు లాంటి సమస్యలు, ఎప్పుడేదో చిన్న చిన్న యాక్సిడెంట్స్ లాంటివి, మిగతా అటువంటి కారణాల చేత వారి స్థిరత్వాన్ని, వివాహ జాప్యతలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. లేదా నైరుతి చాలా అబ్నార్మల్గా పెరిగినది అనుకోండి, అంటే ప్రొవైడెడ్ 1/9 పార్ట్ కంటే ఎక్కువ పెరిగినది అని అనుకుందాం, ఖచ్చితంగా వారు ఇటువంటి ఆలోచనలు, పెళ్లి ఒక డిఫరెంట్ ఫిలాసఫీకి వెళ్ళటం, పెళ్లి చేసుకోవటం వలన అన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, నేను ఈ సమయంలో పెళ్లి చేసుకోను, నన్ను ఇష్టపడే వ్యక్తులు ఎవరు ఉండరు, నేను వారిని సాధించే పరిస్థితులు ఉంటాయి, ఇది ఈశాన్యానికి సంబంధించి. ఈశాన్యానికి సంబంధించి సెటిల్ అయ్యేదాకా ఇక్కడ ఏమిటంటే వారి వ్యక్తిత్వం మీద వారు హైగా ఎక్స్పోజ్ చేస్తూ ఉండటం, చాలా గొప్పగా చెప్పటం, నన్ను పెళ్లి చేసుకునేవాడు చేసుకునే వ్యక్తి చాలా కష్టపడతాడు, నా తత్వానికి వీళ్ళు పనికిరారు అంటారు. ఇవి కాకుండా బయట రకరకాల మాధ్యమాల ద్వారా వారు తెలుసుకునే విషయాలు, వీటన్నిటిని అన్వయించుకోవటం, ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉండి పెళ్లి గురించి పూర్తి విరక్తి భావంతో ఉండటం నైరుతి లోపాల వలన జరుగుతుంది. ఇటువంటి సమస్యకి సింపుల్ పరిష్కారం, ఈ నైరుతి కానీ ఈశాన్యం ఈ యాక్సిల్లో లోపాలు ఉన్నప్పుడు దానికి సింపుల్ పరిష్కారం ఏమిటంటే, నైరుతి మూలలో పర్టికులర్గా నైరుతిగా కంప్లీట్ నైరుతిలో టోటల్ లెంత్, నైరుతి దిక్కు అంటే దక్షిణం ప్లస్ పశ్చిమం, ఈ కార్నర్లో ఉండేది కదా, దక్షిణం వైపున పశ్చిమ వైపున ఒక చిన్న గదిలాగా టోటల్ లెంత్లో కనీసం 1/3 వరకు, 1 అడుగు నుంచి 1.5 అడుగు ఎత్తుండే ఒక చిన్న గోడ లాంటిది నేల మీద కట్టడం. అంటే నైరుతిలోనే ఇంకో ప్రత్యేకమైన నైరుతిని 1/3కి మించకుండా,
అంటే సపోజ్ అది ఉదాహరణకి 9 ఫీట్ల బై 9 ఫీట్లు ఉందని అనుకుందాం, 9x9 9x9 ఉందనుకుందాం. ఇది 3x3 మించకుండా, 3 అడుగులు 3 అడుగులు మించకుండా నైరుతిలోనే ఒక ప్రత్యేకంగా ఓ చిన్న కింద నుంచి చిన్న ఎత్తుగా ఉండే విధంగా, 1 ఫీట్ అంటే మరి కాలుకి తగిలే విధంగా కాకుండా ఒక ఇటుక సైజులో ఒక డివిజన్ ఏర్పాటు చేసి అందులోకి మరలా నైరుతి మూల నుంచే ఎంటర్ అయ్యే విధంగా, అంటే సహజంగా ఆ విధంగా డివిజన్ ఏర్పాటు చేసినప్పుడు లోపలికి ఎంటర్ కావటానికి ఓ ప్రత్యేకంగా ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి కదా. సపోజ్ అందులో ఒక ఇటుక సైజు తీసుకున్నప్పుడు ఆ నైరుతి మూలలోనే ముఖ్యంగా పశ్చిమ నైరుతి నుంచి లోపలికి ఎంటర్ అయ్యే విధంగా అర ఇటుకతోటి, మిగతా ప్రాంతం అంతా ఇటుక సైజు తోటి ఏర్పాటు చేసుకోవటం, ఆ ప్రాంతంలో అర ఇటుకతోటి ఏర్పాటు చేసుకునే విధంగా ఉంటే ఇమీడియట్ గా వాళ్ళ పిల్లల స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. పెళ్లికి సంబంధించి ఖచ్చితంగా జరుగుతుంది. 2 రకాల లక్షణాలకి. మొదట పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఆచరించిన అటువంటి రెమిడియల్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని తొలగించడం వలన కావచ్చు, లేదా ఈశాన్యం నైరుతి యాక్సిల్లో సమస్యలు ఈశాన్యంలో వైపు ఉన్నప్పటికీ నైరుతి వైపులో ఉన్నప్పటికీ ఇటువంటి చిన్న పరిహారం చేసినప్పుడు, మరోటి చెప్పాను, ఇక్కడ కొలతల్లో తేడా ఉన్నట్లయితే దాన్ని వాస్తు సిద్ధాంతులు చూసినప్పుడు ఈ కొలత దానికి పై ఒక బద్ద వేసుకోవటం, ఇది సింపుల్గా ఉపయోగపడేది. ఇక దాని తర్వాత చక్కగా ఉపయోగపడేది ఇందులో ముందు మీకు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన విషయాలలో చెప్తూ ఉన్నాను. భృగుణం అనే ఒక యంత్రం, ఈ భృగుణం అనే ఒక యంత్రాన్ని తీసుకుని ఈశాన్యం గోడ దగ్గర మన తలుపు పై భాగంలో భృగుణం అనే యంత్రం, వాస్తు యంత్రం కూడా తయారు చేస్తారు. అది చాలా చిన్నగా ఉంటుంది. దాన్ని అక్కడ నిక్షిప్తం చేయటం, ఆ విధంగా చేసిన సందర్భాల్లో వాస్తు దోషాల వలన సంతాన వివాహ జాప్యతలు తొలగిపోయి వెంటనే వివాహం జరిగే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. సో ఖచ్చితంగా దీన్ని అనుసరించి ఈ సంతానం అవ్వట్లేదు, ఏం చేసినా అవ్వట్లేదు, రకరకాల రెమెడీస్ చేసేసాం, ఇంకా మాకు హోప్ లేదు అనుకునే వాళ్ళకి ఒకసారి ఇది ట్రై చేయండి. చాలా అసలు ఖర్చు తక్కువతో, అంటే భృగుణం అయితే కొంచెం భృగుణం అయితే చాలా ఖర్చుతో కూడుకున్నది, ఇది చాలా సింపుల్. మీరు నైరుతిలో చెప్పింది చాలా సింపుల్ కాబట్టి వాళ్ళే చేసేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే పెళ్ళి అయిన తర్వాత చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య, సంతానం మాకు కలగట్లేదు, ఏళ్ళు అయిపోతున్నాయండి, కానీ డాక్టర్లు ఏమీ ప్రాబ్లం లేదంటున్నారు, కానీ మాకెందుకో సంతానం కలగట్లేదు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఈ సమస్యలను అధిగమించడం కోసం వాస్తు నుంచి ఎట్లా సపోర్ట్ తీసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చెప్తే తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం.